ప్రభాస్ నుండి 2026లో రిలీజ్ అయినటువంటి రాజాసాబ్ అభిమానులు గట్టిగా నిరాశపరిచింది. మరి రాబోయే 2027 ప్రభాస్ అభిమానులకు ప్రభాస్ నామ సంవత్సరంగా మారబోతుంది. ప్రభాస్ నుండి 2027 3 లేక 4 సినిమాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా అయితే 3 సినిమాలు పక్కాగా రిలీజ్ కాబోతున్నాయి. ప్రభాస్ హను కాంబినేషన్లో వార్ బ్యాక్డ్రాప్ మూవీ ఫౌజీ ఇంకా రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేయలేదు. ఈ మూవీ ఈ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ కాబోతుందని టాక్ ఉన్నప్పటికీ పోస్ట్పోన్ కాబోతుందనే వార్త గట్టిగా వినిపిస్తుంది. ఇక ఫౌజీ 2026లో ఎప్పుడు రిలీజ్ కాబోతుందో చూడాలి. ఇక ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో మోస్ట్ వైలెంట్ కాప్ మూవీ స్పిరిట్. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 మార్చి 5నే రిలీజ్ చేయాలనే పక్కా ప్లాన్లో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సర్వేగా జరుపుకుంటుంది. ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లోనే బిజీగా ఉన్నాడు. స్పిరిట్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో రోజుకొక్కసారైనా ట్రెండ్ అవ్వాల్సిందే. ఈ సినిమాకున్నంత హైప్ ప్రభాస్ నుండి రాబోయే ఏ సినిమాకు లేదు. ఇక బాహుబలి యానిమీ మూవీ బాహుబలి ది ఎటర్నల్ వార్ ఇప్పటికే టీజర్ రిలీజ్ అవి 2027 రిలీజ్ అని అఫీషియల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో కల్కి 2 ఇయర్ ఎండింగ్ నుండి షూటింగ్ ప్రారంభించి 2027 డిసెంబర్కి రిలీజ్ చేయాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నారు. మరి చూడాలి ఈ మూవీ డిసెంబర్ కల్లా రిలీజ్ అవుతుందో లేదో అని. ఇక ప్రభాస్ నుండి 2027లో తప్పకుండా 3 లేక 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. అందుకే 2027ను ప్రభాస్ నామ సంవత్సరంగా ప్రకటించవచ్చు. మరి ప్రభాస్ నుండి రాబోయే ఏ మూవీ పైన ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారో కామెంట్ చేయండి. మరెన్నో ప్రభాస్ న్యూ మూవీల లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మూవీ మహల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి మూవీ మహల్ ఛానల్ సపోర్ట్ చేయండి.